హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాబులి చెన్నా మసాలా కర్రీ. టేస్ట్ మాత్రం అష్టమ రెస్టారెంట్లో చేసినట్టుగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకి భలే ఇష్టం ఈ కర్రీ. చపాతీతో కానీ రైస్తో కానీ దీంతో అయినా కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలనేది నా స్టైల్లో చేస్తున్నా. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ముందుగా ఈ కర్రీకి కాబులి చెన్నాను ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత మార్నింగ్ ఒకసారి క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక ఆలు కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. మెత్తగా ఉడికిపోతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఒక కడాయి పెట్టి స్టవ్ పై కొంచెం ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసి బాగా ఫ్రై చేశాక నేను 4 విజిల్స్ పెట్టాను. చూసారా మెత్తగా ఉడికిపోయింది. ఆ కాబులి చెన్నాని కొంచెం మన మసాలా గ్రేవీ కోసం అనేసి కొన్ని కాబులి చెన్నా అలాగే ఒక టమాటాలు ఉడికించుకున్న ఆలును మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఆనియన్ ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ని వేసుకొని దీంట్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, మన కారం తగ్గట్టు కారం వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. దీనికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత మనం మిక్సీ కడుక్కున్న కొన్ని వాటర్ కూడా వేసుకొని చూసారా కాస్త నూనె పైకి తేలుతుంది. ఇలా వచ్చాక మనం ఉడికించుకున్న కాబులి చెన్నాని వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అంతే, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబులి చెన్నా మసాలా కర్రీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని తింపుకుంటే మన కర్రీ రెడీ అనమాట. ఈ కాబులి చెన్నా కర్రీని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారనమాట, వాళ్ళ స్టైల్లో. నేనైతే ఇలా చేశాను. మా పిల్లలకి ఇలా చేస్తేనే భలే ఇష్టం అనమాట. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ను సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.